నీ అమ్మ ఇది మళ్ళా స్టార్ట్ చేసింది. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా చక్కగా నిద్రలేదు. దీని గురుక చూసి అవతల నేను ఏదో చేస్తాను అనుకుంటాను. దీని గురుక ఇంకా చేసుడు కూడా నా మొక్కని. ఏందో నాకు ఈ కర్మ. లేవరా అదే తెలుగుతో ఉంటే ఒకటే తింటావు కుంభకరం లెక్క. పంటనేమో ఈ గురక. ఏంది నాకు ఈ గోస? నీ గురక సౌండ్ చేసి ఆ గురక కూడా గుడ్డ వచ్చిండు. ఏంది నాకు ఈ గోస? కొంచెం తగ్గించుకోరాదే. ఇది ఎంత చెప్పినా గురక తిత్తనే ఉన్నది. తెల్లారేటట్టుంది కదా, ఇంత ముఖం కడిగి షాయని తాగుతా. నా చెవులన్నీ ఎబడకపోతే బాగుండేది. దీని గురక సౌండ్ అని తగ్గేది. ఈడ కూడా ప్రశాంతంగా కూర్చొని ఇవ్వనే. ఏం గురుకున్నా ఏమో, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు. ఈ గురుకది నాకు తగ్గలేదు. ఎవరికైనా బాత్రూంలో పోతే ప్రశాంతంగా ఉంటుంది అంటారు. నాకు ఆశ్రయించబడి లేదు. అమ్మ రైలు ఇంజన్ కన్నా అక్కడ స్టాప్ దగ్గర అవుతుందేమో. ఇది అంతకన్నా ఎక్కువ పడుతుంది కదా. అబ్బా లేకపోతే ఏంది? ఏంది నాకు ఈ గోస? ఒక్కరోజు నేను ప్రశాంతంగా పడుకున్నానే. ఇంకోసారి గురక పెట్టినా అంటే ఈ మెత్త పెట్టి లేకపోతే దాన్ని బొండికే పిసుకుతా. ఇప్పుడు గురక తీసినామనుకో నిజంగానే చంపుతారే. పడు పడు. నేను చంపేటట్టే ఉన్నాడు కదా. ఇవాళ దీన్ని ఏదో ఒకటి చెప్తే ఇంకోసారి గురికొచ్చిందంటే కొంచెంసేపు ప్రశాంతంగా పడుకోండి. విజయ్ బయటికి రా, నువ్వు బయటికి రా. ఏదిరా ఇది? పొద్దున్న ఇద్దరు కట్టకట్టుకొని వచ్చిళ్ళు కాదురా, బాగానే మా బుల్లి ఇస్తానవరా. గాతురిగా సౌండ్ నిలబడుతుంది. ఎట్లా నిద్ర పడుతుందిరా? ఇంట్లోకి ఏమన్నా అడిగి పందిని పెంచుకుంటానా రా? అరే నా ఇంట్లో నేను ఏం పెంచుకుంటా నీకెందుకు? ఆయన ఏం సౌండ్లు వస్తానరా నీకు?
ఏం సౌండ్ ఏందిరా ఊరు వినబడుతుంది ఏమన్నారా సంతోషం డీజే సెటప్ పెట్టుకున్నాను సౌండ్ వినబడుతుందారా నువ్వు ఏ సొర పెట్టుకున్నావో ఏం సౌండ్ రా గాదిరికి వస్తుంది ఇంటి పక్కన ఉండాలి అవి కల్లా ఒక నిద్ర లేకుండా ఏం లేకుండా ఇంటికి చుట్టపడి వచ్చిండు మరి 3 ఇచ్చేది పోతుంది ఆ సౌండ్ ఏందని చెప్పేసి నీ ఇంట్లో నువ్వు తలుపులు పెట్టుకోవడం అనుకోవడానికి నా ఇంటికి వచ్చేది వదిలి పెడతారా ఏం పెడతానో రా సౌండ్ నాకు అర్థమైతలేదు చిన్న గురక సౌండ్ కి అంత పెద్దలు ఎత్తాలేందిరా గురక సౌండ్ అవును మనిషి గాదిరా గురక తిట్టాను ఊరు వినబడేటట్టు ఏం తింటానో రా పొద్దుకి 3 సార్లు 4 సార్లు తినుకుంటా అరే గురక సౌండ్ కు మీకేమైతారా మీ ఇంట్లో నువ్వు పెడతలేవారా గురక నీ ఇంట్లో నువ్వు పెట్టుకున్నాడు కదరా ఇంకో తాప కనుక నువ్వు గురక గిట్టడే తీసినావు అనుకో నీ అబ్బా నేను ఊళ్ళకి వెళ్ళి వెళ్ళగొట్టాడు కదరా గురక తిత్తా అంటే గుడ్డలు తీసి గొంతులో గుస్తా అరే అరే నిన్ను ఇప్పుడు నేనేమన్నారా ఎవరన్నా చూస్తే నిన్ను నేను వేస్తానా అనుకుంటారు అరే నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలరా ఆ గురక పెట్టేది నేను కాదురా నా పిల్లం నీ పిల్లమా తిరిగి పెడతాందిరా ఎవరైనా గురక తిస్తే గొంతులు ఉండాలరా నీ యొక్క ఊరు మొత్తం వాడు తాగరా నేను 10 డీజే సౌండ్ వినబడతాను నీ పిల్లల సౌండ్. అరే మీరు అక్కడెక్కడ ఉన్న మీకే అంత సౌండ్ వినబడితే పక్కనున్న నా చెవులు ఎంత వినాలరా రాత్రి మళ్ళీ కానీ పెళ్లి డీజే సౌండ్ వినబడతలే అని డీజే ఎవరైనా కొట్టిల్రా అది డామినేట్ అంతా నీ పిల్లని చేసిందని మాకేవరకా కాదురా మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఏమాలో చేసినవరా అది గురక తిత్తాదా తిత్తేనా సోయిందా నీకు అది కాదురా పెళ్ళప్పుడు వాళ్ళయ్యా మా బిడ్డ రాత్రి పడుకున్నాక పాటలు పాడుతుందంటే మ్యూజిక్ కదా మంచి పాటలు వినొచ్చు అనుకున్నా కానీ ఆ పాటలు అంటే ఈ పాటలని అస్సలు అనుకోలేదురా నువ్వేం బాధపడదురా నువ్వు మీ ఉన్నం తీరా నిన్నే కాదురా ఈ పిల్లాన్ని కూడా నేను సరి చేస్తుంది అవి ఇది గురు కొడితే ఇంకా వేయచ్చు కదా నేను నువ్వు గురక తిత్తానా ఇంకేమైనా తిత్తానవా గాదిరికి ఎవరైనా తిత్తారా నీ మూడు ఆటోడాకి వచ్చి వచ్చేటట్టున్నాడు ఆ సౌండ్కి ఏంద్రా పాడుకో నా గురికేమైనా నేను వాడలు ఇస్తానా ఊళ్ళో ఇస్తానా నీ ఇంట్లో ఇస్తానా నా ఇంట్లో నేను తీసుకుంటానా నా మంచం మీద నేను తీసుకుంటానా నీ పక్కలకు వచ్చామన్నా తీస్తానా నేను బాగా మాట్లాడతానా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో నువ్వు వస్తావు కానీ నా పిల్లం పోతా రే ఏం మాట్లాడుతున్నారా ఇంకోసారి ఎక్కువ మాట్లాడాలంటే నా పిల్లం గురక ఆడియో వీడియో రికార్డ్ చేసి నీకు వినిపిస్తుంది సార్ అమ్మో అంత పని చేయకండి అరే విజయగా నీ పిల్లని అద్దులో పెట్టుకో లేకపోయిందనుకో నీ బద్దలు వలుగుతా చెప్తానా ఏ రారా కర్ర పోదాం నీ అబ్బా నేను చెప్తున్నావానే నీ గురక చేపట్టి ఒక ఊళ్ళో కూడా చచ్చిపోతుంది అక్కడ ఊరవుతుంది లాకిన పడుతుంది డీజే సౌండ్ కంటే నీ సౌండే ఎక్కువ వస్తుందట ఏహే ఉండు